హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు ప్రాపర్టీస్ తెలుగు అండి. ఈరోజు చూడబోయే ఇల్లు వచ్చేసరికి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఇల్లు అండి. అలాగే బడ్జెట్లో కూడా వస్తుందండి, మన బడ్జెట్లో ఇది అదే అండి. ఈ ఇల్లు అండి అది చిన్న ఫ్యామిలీకి సరిపోయేది. ఇది వచ్చేసి మనకి సేల్స్లో ఉందండి. ఈ ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇంటి ముందు చూడండి, ఇదంతా రోడ్ అంటే మనకి ఇంక నెలలో మనకి సిమెంట్ రోడ్ కూడా పడిపోద్దండి ఈ ఏరియాలో. మనకి ఇదంతా అప్రూవల్ వచ్చేసిందండి సిమెంట్ రోడ్డుకి. మనకి ఇప్పుడు లోపల పోయి చూద్దాం పదండి. మెయిన్ గేట్ వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ తో ఇచ్చారు, తుప్పు పట్టకుండా ఎప్పటికీ మనకి బాగుందండి. గేట్లు కూడా డిజైన్ తో. ఇది మెయిన్ డోర్ అండి, టేక్ తో ఇచ్చేసారు. ఇటువైపు చూస్తే మనకి 1 స్టెప్ సెట్ బ్యాక్ ఇచ్చారు. దాని పక్కనే మనకి మిద్దిపైకి వెళ్ళడానికి గ్రానైట్స్ తో ఇచ్చేసారండి. మనకి ఇక మెట్ల కింద వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చేసారు, కరెంటు అలాగే ట్యాప్ కూడా ఇచ్చారు. ఈ ఇంటికి కుడివైపు చూస్తే 3 ఫీట్ స్టెప్ బ్యాక్ ఇచ్చారు. అలాగే లాస్ట్ లో కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారండి మనకి. అలాగే ఇటువైపు చూస్తే మనకి పంచాయతీ వాటర్ అలాగే బోర్ వాటర్ కూడా ఉంటాయండి ఈ ఇంటికి అనేది. ఇప్పుడు లోపల పోయి చూద్దాం పదండి. అంతకు ముందు సీలింగ్ ఉందండి. ఈ ఏరియాలో మనకి సీలింగ్ అనేది ఉందండి. పైన చూడండి సీలింగ్ వుడెన్ ఫ్రేమ్ తో ఇచ్చేసారు. ఇదంతా మనకి వుడెన్ ఫ్రేమ్ అండి, బాగుందండి. ఇదంతా సీలింగ్ అనేది కూడా మనకి చాలా బాగా నీట్ గా ఇచ్చారు. ఇప్పుడు లోపల పోయి చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అండి. నేను వీడియో తీసేటప్పటికి ప్లంబింగ్ వర్క్ జరుగుతుందండి, అందుకు ఇలాగ ఉన్నాయండి అడ్డాలు. కానీ నేను ఇప్పుడు చూస్తే ఇప్పుడు మొత్తం క్లారిటీగా ఉందండి, క్లియర్గా ఉన్నాయి. మీరు కానీ పోయి చూడాలనుకుంటే చూడొచ్చండి. మనకి చాలా క్లియర్గా ఉంటుందండి ఇల్లు అనేది. ఇప్పుడు ఎటువంటి వర్క్స్ లేవండి, అన్ని అయిపోయినాయి. ఇదంతా హాల్కి ఇచ్చిన సీలింగ్ అండి. ఇదంతా మనకి ఇది వచ్చి టీవీ యూనిట్ అండి. హాల్ అనే టీవీ యూనిట్ అనేది ఉంటుంది. వైట్ బ్రౌన్ చేశారు కాంబినేషన్ అనేది, చాలా బాగుందండి. ఇది వచ్చేసి గ్లాస్ అండి. ఇదంతా మనకి డెకరేషన్ కోసం ఇచ్చారు. హాల్కి వచ్చేసరికి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ తోనే ఇచ్చారు మనకి. ఇది వచ్చేసరికి కిచెన్ అండి, సెమీ ఓపెన్ కిచెన్ అంటారు దీన్ని. వైట్ అండ్ బ్లాక్ తో కాంబినేషన్ చాలా బాగుంది. ఇది వెంటిలేషన్ కోసం మరో విండో ఇచ్చారు, ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్. ఈ ఇంటికి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఎక్కువ వాడారండి, ఎందుకంటే మనకి తుప్పు పట్టకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ఇంటికి అనేది. మనం ఇదంతా సీలింగ్ అండి. కిచెన్ కూడా సీలింగ్ ఇచ్చారు, 2 లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. కబోర్డ్ ఏరియా అనేది చాలా పెద్దదండి. మనకి ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు అండి మనం. అలాగే ఈ కిచెన్ లో 3 కానీ 4 కానీ వంట కూడా చేసుకోవచ్చు అండి హ్యాపీగా, ప్రశాంతంగా. ఎటువంటి ఇరికే ఉండదు. ఇవన్నీ కబోర్డ్స్ అని. షింక్ కింద కూడా మనకి కబోర్డ్ ఇచ్చేసారు. ఇది వచ్చి ఆర్వో వాటర్ పెట్టుకోవడానికి అండి, చాలా బాగుందండి. ఆర్వో వాటర్ ఫిట్ చేసుకోవడానికి ముందుగానే మనకి ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చేసారు. ఇదంతా మైక్రోవేవ్స్, మిక్సీలు పెట్టుకోవడానికి పవర్ పాయింట్ కూడా. ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్తాం పదండి. ఈ ఏరియా వచ్చేసి బెడ్రూమ్స్కి వెళ్ళే దారి అండి. స్టార్టింగ్ వచ్చేసరికి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం పదండి. ఫస్ట్ మనం ఇప్పుడు లోపల పోతున్నాం. ఓపెన్ చేయగానే మనం ఎదురుగానే మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చేసారు. చెప్పంగానే అదే అండి, స్టెయిన్లెస్ స్టీల్ తోనే ఇచ్చారు మనకి. ఇదంతా కబోర్డ్ ఏరియా అండి. ఇదంతా మనకి డిజైన్ కూడా చాలా బాగుందండి. సీలింగ్ వచ్చేసి ఇదే అండి, చాలా సింపుల్ గా ఉంది. పింక్ కలర్ లైట్స్ తో ఇచ్చారు, అలాగే వైట్ కలర్ లైట్స్, చాలా సింపుల్ గా ఉందండి. ఇది వచ్చేసి కబోర్డ్స్ అండి, ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇది చూస్తాను చూడండి, ఇదంతా కబోర్డ్స్ ఏరియా అండి. ఇప్పుడు వచ్చేసి మనం బాత్రూమ్ చూడబోతున్నాం. అటాచ్ బాత్రూమ్ అండి కిడ్స్ కూడా. మనం ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ డోర్ అండి. ఇది వాటర్ ప్రూఫ్ డోర్. బాత్రూమ్ వచ్చేసరికి ఇవన్నీ ట్యాప్స్ అండి. ఇది వచ్చేసి వెస్టర్న్ కమోడ్ అండి. 6 అడుగుల దాకా వాటర్ డ్రాప్స్ పడకుండా టైల్స్ ఇచ్చేసారు. ఇదంతా షవర్ అండి. ఇది కూడా పిల్లకాయలకు కూడా షవర్ అనేది ఇచ్చారు. ఈ బాత్రూమ్ లో మనకి గీజర్ పెట్టుకోవడానికి కూడా పవర్ పాయింట్ అని ఇచ్చేసారండి. పవర్ పాయింట్ అలాగే అన్ని ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చేసరికి మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం పదండి. ఇదే అంటే మాస్టర్ బెడ్రూమ్ అనేది. ఓపెన్ చేయగానే మనకి ఎదురుగా ఒక విండో అనేది ఇచ్చేసారండి మనకి స్టెయిన్లెస్ స్టీల్ తో. అలాగే ఇటువైపు చూస్తే ఇదంతా కబోర్డ్స్ ఏరియా అనేది, చాలా పెద్ద కబోర్డ్స్ అండి. మనకి బట్టలు పెట్టుకోవడానికి చాలా బాగుందండి. పైన చూస్తే మనకి సీలింగ్ ఏరియా అండి. ఇదంతా మనకి సీలింగ్ చాలా పెద్దదండి. సీలింగ్ అనేది మనకి మాస్టర్ బెడ్రూమ్ కి డబుల్ సీలింగ్ ఉంది. చూడండి ఎంత పెద్ద సీలింగ్, మీరు కూడా చూడండి. ఇదంతా వుడెన్ ఫ్రేమ్ తో ఇచ్చారు సీలింగ్ అనేది. ఇప్పుడు ఒకసారి మనం కబోర్డ్స్ ఓపెన్ చేసి చూద్దాం, ఎంత పెద్దగా ఇచ్చారో చూద్దామండి. చూడండి చాలా స్ట్రాంగ్ గా ఉందండి తీయడానికి కూడా. మనం ఇటువైపు చూస్తే మనకి అటాచ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చేసారండి. ఈడ కూడా అదే
వెస్టర్న్ కాంపౌండ్ ఇచ్చారు. అలాగే ఈడ కూడా మనకి 6 అడుగుల దాకా మనకి టైల్స్ అనేవి ఇచ్చారు, వాటర్ డ్రాప్స్ పడకుండా మనకి. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్ అండి. ఇదే బయటకు వస్తే మనం ఇటు నుంచి వెళ్తే ఇటువైపు చూస్తే మనం కామన్ బాత్రూమ్కి వెళ్ళడానికి కోసం డోర్ అండి. ఇదంతా మనకి ఒక 3 స్టెప్ సెట్ బ్యాక్ ఇచ్చారు కదా, ఆ ఏరియాకి వెళ్ళొచ్చండి ఈ డోర్ ఓపెన్ చేసుకొని. చూడండి ఈ ఇంటికి వచ్చేసి గాలి మాత్రం చాలా బాగా వస్తుందండి. నేను వీడియో తీసేటప్పుడు చాలా బాగా వచ్చిందండి ఈ గాలి అనేది. ఈడ కూడా కూర్చోవచ్చు మనం హ్యాపీగా ఈవినింగ్ పూట అయినా. చూడండి ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది, చూసారా మీరు కూడా. ఇదంతా ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది నేను వచ్చినప్పుడు. చూడండి హైట్ కూడా చాలా ఇచ్చారండి, చాలా హైట్ వర్క్ ఇచ్చారు. దొంగలు కూడా రాకుండా చాలా సెక్యూరిటీ చాలా బాగుంటుందండి ఈ ఇంటికి అనేది. ఇటువైపు చూస్తే మనం ఇప్పుడు మిద్దిపైకి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మిద్దిపైకి వెళ్ళడానికి గ్రానైట్స్ తో ఇచ్చారు స్టెప్స్ అనేవి. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి వానాకాలం కూడా మనకి. ఇది వచ్చేసి అద్దం ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఈ ఇంటి గురించి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఇల్లు వచ్చేసరికి 15 అంకణాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే 15 అంకణాలు సైట్ అండి. అలాగే ఈ ఇంటి ప్రైస్ వచ్చేసరికి 66 లక్షలు చెప్తున్నారు. ఇదైతే ఫిక్స్డ్ కాదు, ఇంకా నెగోషియబుల్ ప్రైస్ ఉంది. లోన్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఈ ఇంటికి వచ్చేసరికి. అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ చాట్ అయినా చేయండి. మీకోసం మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటామండి. ఇప్పుడు మా వీడియో చేసినందుకు థ్యాంక్స్ అండి.